శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. శ్రీమతి పద్మా దాశరథి గారు రాసిన 'జీవన గమనం' అనే నవల 10వ భాగాన్ని మీరీరోజు వినబోతున్నారు. ముందు ఎపిసోడ్స్‌లో ఏం జరిగిందో టూకీగా విందాం. నివాస్‌ని ప్రేమించిన సవిత అతని నిజస్వరూపం తెలుసుకుని తిరిగి ఇంటికి వెళ్లకుండా గోకుల్ వాళ్ళమ్మ ఇందిరగారి సహాయంతో తన చదువుని పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా సంపాదించుకుంటుంది. మరి ఇప్పుడైనా సవిత వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుసుకుంటుందా? తర్వాత కథను వింటే మీకర్థమవుతుంది. ముందు ఎపిసోడ్స్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. తప్పకుండా వాటిని కూడా వినండి. ఇక ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాతి రోజంతా అమ్మానాన్నలు ఇందిరగారింట్లోనే ఉన్నారు. అమ్మ అయితే ఒక్క క్షణం కూడా నాకు దూరంగా ఉండలేదు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నన్ను అంటిపెట్టుకొని తిరిగింది. నాన్నగారు కాస్త కుదుటపడ్డారు. ఆయన ఏమాత్రం దిగులు పడకుండా జగన్నాథం గారితో కులాసాగా మాట్లాడుతూ సమయం గడిపేశారు. జగన్నాథం గారితో కలిసి వాళ్ళ పొలాలన్నీ తిరిగి చూసొచ్చారు. హంద్రీ నది ఒడ్డున చాలా ప్రశాంతంగా ఉందని ముచ్చటపడ్డారు. వీలైతే ఆ ఊర్లో కొంత పొలం కొనుక్కోవాలనుందని కూడా చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల అనంతరం నేను హాల్లో నేలమీద దిండు వేసుకుని పడుకునున్నాను. పెద్దవాళ్ల సరదా కబుర్లన్నీ హాయిగా వింటున్నాను. అందరూ వారి చిన్నతనం కబుర్లు, అప్పటి పెళ్లిళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు, అన్నట్టు మన గోకుల్‌కి సంబంధాలు చూస్తున్నారా? చక్కగా సెటిలయ్యాడు కదా అని జగన్నాథం గారిని అడిగారు. నేను ఉలిక్కి పడ్డట్టయ్యాను. నా చేతులు అమ్మగాజులు సవరిస్తున్నా, చెవులు మాత్రం జగన్నాథం గారు చెప్పబోయే జవాబు కోసమే ఎదురుచూస్తున్నాయి. వాడికి పెళ్లి చేసేయాలని మేమిద్దరం 2 సంవత్సరాలుగా పోరాడుతున్నాం సార్. 27 ఏళ్లొచ్చేశాయి. తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. మంచి సంబంధాలే వస్తున్నాయి. దేనికీ సమాధానం చెప్పడు. కనీసం చూపుల వరకు కూడా రానివ్వడు. నేను ఆశించిన లక్షణాలున్న అమ్మాయి కోసం చూస్తున్నానమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్తాడు. ఆ లక్షణాలేమిటో మాకు చెప్పడు. అందమా? ఐశ్వర్యమా? చదువా? సాంప్రదాయమా? ఇలా తను కోరుకున్నదేంటో చెప్పాలి కదా! వాడిని అడిగి అడిగి ఇద్దరం విసుగెత్తిపోయాం. నేనైతే ఆ వేణుగోపాలస్వామి మీద భారమేసి వదిలేశాను అంటూ జగన్నాథంగారు తన విసురుని దాచుకునే ప్రయత్నం చెయ్యలేదు. అవునన్నగారు, ప్రపంచంలో ఏ వంకా లేని పిల్ల దొరకడం కష్టం. చదువుకుని చూపులకి బావుండే అమ్మాయిల సంబంధాలు చాలానే వచ్చాయి. వస్తున్నాయి కూడా. చూపుల సంగతి దేవుడెరుగు. కనీసం ఫోటో కూడా చూడడు. వాడి మనసులో ఏముందో అర్థం కాదు, కానివ్వడు అన్నారు ఇందిరగారు. అమ్మానాన్నలిద్దరూ ఆసక్తిగా వింటున్నారు. తను ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో, మీ దగ్గర చెప్పడానికి మొహమాట పడుతున్నాడేమో అంది అమ్మ. మొహమాటమా పాడా? వాడికి అలాంటి మాటల అర్థం తెలీదమ్మా చెల్లాయి. వాడు ఏ అమ్మాయిని ప్రేమించినా, ఇష్టపడినా, ఆ పిల్ల మాకు నచ్చినా నచ్చకపోయినా, ఏ కులమైనా సరే ఇచ్చి పెళ్లి చేయడానికి మేం సిద్ధమని ఏనాడో చెప్పాం. అలాంటిదేమీ లేదంటాడు. అలాంటిది ఉండుంటే వాడు మాకెప్పుడో చెప్పేసే ఉండేవాడు. ప్రస్తుతం మాకున్న దిగులు ఇదొక్కటే అమ్మా అంటున్న జగన్నాథంగారి మాటలకు నేను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఎందుకో మనసుకి రిలీఫ్‌గా అనిపించింది. అయినా ఈ మధ్య కాస్త పరవాలేదన్నయ్య గారు. పెళ్లి విషయం ఎత్తితే కాస్త నవ్వులు చిందిస్తున్నాడు. ఇక త్వరలో పెళ్లి చేసుకోడానికి కూడా ఒప్పుకుంటాడేమో అంటూ ఇందిరగారు సంతోషంగా చెప్పారు. అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఏమయ్యా గోకుల్, నీ పెళ్లిని చూసే భాగ్యం మాకెప్పుడు కలిగిస్తావ్? అసలు నీ పెళ్లికి మమ్మల్ని పిలుస్తావా లేదా? అని అమ్మ సరదాగా అడిగింది. ఏమో ఆంటీ, ఈ మధ్యే నాకు పెళ్లి మీద ఆలోచన కలుగుతోంది. ఆ ఆలోచన స్థిరపడితే తప్పకుండా చేసుకుంటాను. చేసుకుంటే తప్పకుండా మీకు చెప్తాను అంటున్న గోకుల్ కళ్ళు నవ్వుతున్నాయి. అంటే ఈ మధ్య నీకు తగిన అమ్మాయి, నీకు నచ్చినమ్మాయి ఎవరైనా తారసపడ్డారా? అంటూ అమ్మ కుతూహలంగా అడిగింది. అవునాంటీ, తను నాకు సూటవుతుందని నాకనిపించింది. ఇంకా తన అభిప్రాయం ఏమిటో తెలీదు. నేను అడగలేదు కూడా అంటూ నా వైపు చూపు కలుపుతూ అన్నాడు. నేను తలదించుకున్నాను. ఆ విషయంలో నేను కల్పించుకోదలుచుకోలేదు. ఆ మర్నాడు తెల్లవారుజామున అమ్మానాన్నలు హైదరాబాద్ బయలుదేరారు. ఇంట్లో పిన్ని, బాబాయిలకు శ్రీశైలం వెళ్తున్నామని చెప్పి బయలుదేరొచ్చారట. నన్ను వదలలేక వదలలేక బయలుదేరారు వాళ్ళు. వెళ్లే ముందు నాన్న నాతో చెప్పారు. చూడు సవి, ఈ ప్రపంచమంతా చెడ్డది కాదు. నివాస్ లాంటి దుర్మార్గులతో పాటు
ఇందిరలాంటి అమృత హృదయులు కూడా ఉన్నారు. ఎప్పుడూ, ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషుల పట్ల అపనమ్మకం పెంచుకోకు. మనుషుల పట్ల నమ్మకంతో పాటు నిన్ను నువ్వు కనిపెట్టుకొని ఉండడం నేర్చుకో. లోకంలో అనేక ఆకర్షణలు ఎదురవుతూ ఉంటాయి. వజ్రం ఏదో, గాజు పూస ఏదో కనిపెట్టగలిగిన అనుభవం నువ్వు సంపాదించావనే అనుకుంటున్నాను. వాటన్నిటికన్నా నువ్వు ఏ లక్ష్యం కోసమైతే మా అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని మరిచిపోకు. నీకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా మాతో పంచుకో. ఇప్పుడు నీకు ఇందిరగారి లాంటి వారి స్నేహం ఉంది. వారితో అయినా చెప్పు. మేము నిన్ను కన్న తల్లిదండ్రులం సవి, శత్రువులం కాదు. నువ్వు మంచి పేరు తెచ్చుకున్నా, ఇక్కట్లకు గురై అపవాదుకు గురైనా మా అమ్మాయివే. మా ప్రేమ అప్పుడు ఇప్పుడు ఒకటే. నువ్వు ఆ రోజు నివాస్తో బయలుదేరినప్పుడు మా గుండెల నిండుగా దిగులుండేది. ఈరోజు నిన్ను వదిలిపెట్టి వెళ్తుంటే ఏదో గర్వంగా అనిపిస్తోంది. ఏ విషయంలో అయినా నీ వెనక నీడలా మేం ఉంటాం తల్లీ, అది మర్చిపోకు అన్నారు నాన్న. నాకు సంతోషంతో మనసు ఉప్పొంగింది. అమ్మ నా చెయ్యి పట్టుకుంది. నన్ను దగ్గరికి తీసుకుని మనసుకి హత్తుకుంది. నీ ధైర్యం చూసి తల్లిగా నాకు ఎంతో గర్వంగా ఉందిరా సవి. మమ్మల్ని ఆటపాటలతో, చిలిపి అల్లర్లతో మురిపించిన మా సవి ఇంతలో ఎంత పెద్దదైపోయింది అనిపిస్తోంది. తన సమస్యను తనే పరిష్కరించుకునేంత, తన గమ్యం తనే నిర్దేశించుకునేంత పెద్దదైపోయింది. ఈ మార్గం నువ్వు ఎంచుకున్నదే సవి. ఎక్కడా ఎప్పుడూ కుంగుబాటుకి లోనవ్వకు. ధైర్యాన్ని విడనాడకు. నువ్వు అనుకున్నది సాధించి వెనక్కి తిరిగిరా. విజయోస్తు అని దీవించింది అమ్మ. ఇటువంటి తల్లిదండ్రులను పొందిన నేను ఎంత అదృష్టవంతురాలిని. కళ్ళనీళ్లు తుడుచుకొని చెప్పాను. నాన్నా, మీ వంటి వారిని తల్లిదండ్రులుగా పొందడం ఈ జన్మకు నేను చేసుకున్న అదృష్టం. నేను మీతో కాంటాక్ట్లో ఉండనని దయచేసి కుంగిపోకండి. అప్పుడప్పుడు మీరు ఇందిరగారి ఫోన్ ద్వారా నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు. అది కూడా హైదరాబాద్లో వద్దు. మీకు వీలైనప్పుడు ఇక్కడికి రండి. నా నుంచి మీకు ఫోన్ ఏదీ రాలేదంటే నేను క్షేమంగా హాయిగా ఉన్నానని దాని అర్థం. ఎలాంటి సమస్య లేదా ఇబ్బంది నాకు ఎదురైనా మీకు తెలియజేస్తాను. మీ దగ్గరకొచ్చేస్తాను. ఒట్టేసి చెప్తున్నాను. మీరు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అన్నాను నేను. ఇద్దరూ కారెక్కారు. నాన్నగారే కారు డ్రైవ్ చేస్తున్నారు. కారు కనుమరుగయ్యే వరకు ఉండి లోపలికొచ్చాం. నాకు బెంగ తీరింది. దిగులుగా అనిపించలేదు. అమ్మా నాన్నగార్లు ధైర్యంగా వెళ్లడమే దాని కారణం. అయితే నేను ఉద్యోగంలో చేరే ముందు కొన్ని బట్టలవసరం ఉంది. అవి కొనుక్కోవాలని అనుకున్నాను. అదే విషయం ఇందిరగారితో చెప్పాను. తప్పకుండా వెళ్దాం. కర్నూల్లో కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత రోజు కర్నూలు బయలుదేరాం. గోకుల్ తీసుకెళ్ళాడు. అక్కడ నాకు అత్యవసరమైన బట్టలు తీసుకున్నాను. ఏ డ్రెస్ చేతిలోకి తీసుకున్నా ముందు ప్రైస్ ట్యాగ్ చూడడం కొత్తగా అలవాటయ్యింది. మరీ ఖరీదైనవి కాకుండా యావరేజ్ రేట్లో సింపుల్గా ఉన్నవే ఎంచుకున్నాను. ఇందిరగారు నన్ను ప్రముఖ చీరల దుకాణానికి తీసుకుని వెళ్లారు. ఒక మెత్తటి ఖరీదైన ప్యూర్ సిల్క్ చీర సెలెక్ట్ చేశారు. లేత కనకాంబరం రంగు మీద ఆకుపచ్చటి లతల డిజైన్. చూడగానే చాలా బావుంది అనిపించేలా ఉంది. ఇందిరగారు ఆ చీర నాకోసమే తీసుకుంటున్నారని అర్థమైంది. ఎందుకంటే ఈ చీర సెలక్షన్‌కి నాతో పాటు గోకుల్ సలహా కూడా అడిగారు. ఇంటికి వచ్చాక ఇందిరగారు ఆ చీరని పూలు, పసుపు, కుంకుమలతో నాకు పెట్టారు. నాకు మొహమాటం, సిగ్గు వేశాయి. ఇప్పటికే వాళ్ళ మీద అన్ని రకాలుగా ఆధారపడున్నాను. ఒక రకంగా నా బరువు వాళ్ళ నెత్తిన పెట్టాను. నా నుంచి ఒక్క రూపాయి ఉపయోగం లేకపోగా నా సంరక్షణ భారము వాళ్ళ మీదే మోపాను. ఇప్పుడు ఇలా ఖరీదైన చీర పెట్టించుకోడానికి చాలా సిగ్గేసింది. నేను వాళ్ళకి పెట్టగలిగే పరిస్థితుల్లో అయితే ఇచ్చిపుచ్చుకోవడం బావుంటుంది కానీ, ఇలా అని నాకు వద్దని చెప్పి, వాళ్ళకి ఎదురు చెప్పి వాళ్ళని బాధించటం కూడా సరైనది కాదు. తల వంచుకొని ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. ఇందిరగారు నా భుజం మీద చెయ్యి వేశారు. తీసుకో సవి. ఇది నీ సొంత ఇల్లే అనుకో. ఎలాంటి సంకోచాలు పెట్టుకోకు. ఈ విశాల ప్రపంచంలోకి నిన్ను నువ్వు నిరూపించుకోడానికి ఒంటరిగా అడుగుపెడుతున్నావు. నీకు నా ఆశీస్సులతో ఇస్తున్న బహుమతి ఇది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారైనా కట్టుకో అని ఎంతో మృదువుగా ఆవిడ చెప్పిన మాటలకి నా మనసు కరిగిపోయింది. వెంటనే ఆ చీర ఒళ్ళో పెట్టించుకున్నాను. గోకుల్ ఇదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు.
ఆ రాత్రి అందరి భోజనాలు అయ్యాయి. నలుగురం వాకిట్లో సన్నజాజి పందిరి కింద ఉన్న రాతి బెంచీ మీద కూర్చున్నాం. నేను ఇందిరగారు బెంచీ మీద కూర్చున్నాం. జగన్నాథం గారికి వాలు కుర్చీ వేశారు. గోకుల్ కింద పచ్చిక మీద కూర్చున్నాడు. కాసేపటి తర్వాత జగన్నాథం గారు గుడిలో పవళింపు సేవ సమయం అయిందని వెళ్లారు. ఇందిరగారు కూడా వెళ్లారు. ఆ సమయంలో దేవుడికి తాంబూలం భార్యాభర్తలిద్దరూ సమర్పించాలట. మేమిద్దరమే మిగిలాం. గోకుల్ ఏదో ఆలోచిస్తున్నట్టు పరధ్యానంగా ఉన్నాడు. పచ్చిక మీద కాళ్ళు చాపుకొని చేతులు వెనక్కి ఆనించి ఆ చేతుల మీద వాలి కూర్చున్నాడు. నాకు ఏదో చెప్పాలనుంది. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదు. గొంతు మూగబోయింది. మాటలు తట్టడం లేదు. అసలు ఏదన్నా మాట్లాడి ఆ మాటలతో ఆ ప్రశాంత సుందర వాతావరణాన్ని కలుషితం చెయ్యాలని లేదు నాకు. ఏమన్నా చెప్పాలా సవీ? అని అతను మృదువుగా అడిగాడు. నేను అవునన్నట్టు తలూపాను. తల కదిలించకుండానే కళ్ళు తమాషాగా పైకి ఎగరేసి ఏంటి అని సైగ చేశాడు. మీ ఇంట్లో నన్ను ఒక కుటుంబ సభ్యురాలిగా ఆదరించారు. నా ముక్కు మొహం మీకు తెలీదు. నేను మోసకారినో, నిజం చెప్తున్నానో అబద్ధం చెప్తున్నానో కూడా మీకు తెలీదు. అయినా నన్ను ఆదుకున్నారు. నా చదువు పూర్తయ్యేలా చేశారు. నేను అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం అయ్యేలా చేశారు. ఈ మొత్తం జరిగిన దాంట్లో మీకు ఎన్నడూ నా పట్ల చిన్నచూపు ఏర్పడలేదా? చులకనగా భావించలేదా? నిజం చెప్పండి ప్లీజ్ అని అడిగాను. గోకుల్ నా వైపు సూటిగా చూశాడు. మొదటిసారిగా నిన్ను బస్టాండ్లో చూసినప్పుడు ఎవరో పెద్దింటమ్మాయి ఏదో ఆపదలో ఉంది అనుకున్నాను సవి. ఇంటికొచ్చాక నీ ప్రేమ కథ చెప్పినప్పుడు జాలేసింది, చిరాకు కూడా వేసింది. ఒక్కసారిగా తల్లిదండ్రులు పరాయివారిగా, ఎవరో బయట వ్యక్తి దగ్గరివారిగా ఎలా అయిపోతారు? ఈ తెలివి తక్కువతనానికి బాధ కలిగింది. ఇంటికి ససేమిరా వెళ్ళననే నీ మొండితనానికి కోపం వచ్చింది. కాని నీ పట్టుదలకి చాలా ముచ్చటేసింది. ఈ పిల్ల ఇవన్నీ చేసేద్దామనుకుంటోంది. ఎన్నాళ్లు నిలబడగలదో చూద్దామనిపించింది. నాగ్పూర్ వెళ్ళిన కొద్ది రోజులకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని పేచీపెట్టి తిరిగొచ్చేస్తావనుకున్నాను. కానీ నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడగలవని రుజువు చేసుకున్నావు సవి. ఇది చాలా అసాధారణమైన విషయం. దాంతో నీ పట్ల చాలా అభిమానం కలిగింది. గౌరవం కూడా కలిగింది. చాలా అపురూపమైన వ్యక్తిత్వం నీది సవిత. ఇక చిన్నచూపంటావా? అది ఏ పరిస్థితుల్లోనూ నీ మీద నాకు కలగలేదు. చదువుకున్నా ఇంత అమాయకత్వం ఏమిటా అని జాలి వేసింది. నేను చెప్పిన ప్రతి అక్షరం నిజం అంటున్న అతని మాటలు నాకు చెవిలో అమృతం పోసినట్టు అనిపించాయి. నా మీద అభిమానం ఏర్పడింది అనే మాటకి నా మనసంతా నిండిపోయింది. అంటే ప్రేమతో పెట్టిన ఆ చీర తీసుకోడానికి నేను అర్హురాలినేనా అనడిగాను నేను. గోకుల్ చిరునవ్వు నవ్వాడు. ఆ అర్హత ఎవరికైనా ఉంది అంటే అది నీకే సవిత. ఇక ఈ అనుమానాలు సంకోచాలు వదిలేయి. ఇలాంటి ఆలోచనలు నీ అభివృద్ధికి ఆటంకాలు. కింద నుంచి లేచి నిలబడి నా దగ్గరకొచ్చాడు. నా తల మీద చెయ్యి వేసి నిమిరాడు. చలిగా ఉంది, లోపలికెళ్దాం అంటూ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి లోపలికి నడిపించాడు. ఆ రోజుతో నాకు ఆ ఇంట్లో పరిపూర్ణ సభ్యత్వం లభించినట్టు మనసంతా సంతృప్తితో నిండిపోయింది. మరో 2 రోజుల తర్వాత నేను బెంగుళూరు బయలుదేరాను గోకుల్ తోడుగా. ఆ రోజు పొద్దున్నే 6 గంటలకి కారులో బయలుదేరాం. ఇందిరగారు తెల్లవారుజామున లేచి స్నానాలవి ముగించి నన్ను వేణుగోపాలస్వామి గుడికి తీసుకుని వెళ్లారు. అప్పటికే జగన్నాథం గారు గుడిలో ఉన్నారు. అర్చకుడు నా పేరు మీద అర్చన చేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు. దేవుడి పాదాల దగ్గర ఉన్న గులాబీ పువ్వు ఒకటి తీసి నాకు ఇచ్చారు. కళ్ళకి అద్దుకుని జడలో పెట్టుకున్నాను. ఆ రోజు నేను ఇందిరగారు నాకు పెట్టిన కనకాంబరం రంగు ప్యూర్ సిల్క్ చీర కట్టుకున్నాను. ఇందిరగారు చాలా మురిసిపోయారు. తెల్లటి నా శరీర ఛాయకి ఆకుపచ్చ లతలు ఉన్న ఆ చీర చక్కగా నప్పిందని అన్నారు. అద్దంలో చూసుకుంటే ఆ చీరలో నాకు నేనే కొత్త సవితలాగా అనిపించాను. మన మనసులోని ఆత్మవిశ్వాసం అన్నిటినీ సుందరంగా కనపడేలా చేస్తుందేమో అనిపించింది నాకు. కళ్ళు మూసుకుని దేవుడిని మనసారా ప్రార్థించాను. నా జీవితంలో అతిపెద్ద పరీక్షకి సిద్ధమవ్వడానికి కాలు బయట మోపుతున్నాను. నేను ఎలాంటి ఊబిలోనూ, వేటగాళ్లు విసిరే వలల్లోనూ కాలు పెట్టకుండా నన్ను కాపాడే భారం నీదే స్వామీ అని ప్రార్థించాను.
కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నల్లనయ్య నా వైపే చిరునవ్వుతో నన్ను చూస్తున్నట్టే అనిపించింది. మనసుకి హాయిగా ఉంది. గుడిలో నుంచి బయటికి రాగానే గుడి బయట ఉన్న స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డ గోకుల్ కనిపించాడు. అతని కళ్ళు ఇందిరగారు జగన్నాథం గారి మధ్యలో నడిచొస్తున్న నన్నే చూస్తున్నాయి. గుడి నుంచి బయటికి రాగానే గోకుల్ అలా కనిపించటం నాకు ఎందుకో చిత్రమైన అనుభూతినిచ్చింది. మాతో పాటు గుడికే రావచ్చు కదరా అని ఇందిరగారు మందలిస్తున్నట్టు అంటూ అతని చేతిలో పటిక బెల్లం ప్రసాదం పెట్టారు. నవ్వుతూ దాన్ని నోట్లో వేసుకున్నాడు కాని సమాధానం చెప్పలేదు. ఇంటికి వెళ్ళాక అందరికీ చిక్కటి వేడి కాఫీ ఇచ్చారు. వేడివేడి ఇడ్లీలు హాట్ ప్యాక్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఆవిడ హడావిడికి గోకుల్ నవ్వుతూనే ఉన్నాడు. అమ్మా, సవిత వెళ్తున్నది ఉద్యోగంలో చేరడానికి. పెళ్ళై వెళ్తున్న ఆడపిల్లని సాగనంపినట్టు పంపుతున్నావు అంటున్న అతని మాటలు నాకు నవ్వు రాలేదు. కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అతనికి కనపడకూడదని చప్పున తలవంచుకున్నాను. నోరు ముయ్యరా నువ్వు. సవిత నాకు పరాయి పిల్లలా అనిపించటం లేదు. మన ఇంటి ఆడపిల్లలాగానే ఉంది. అంత దగ్గరగా అనిపిస్తోంది. తను మన ఇంట్లో తిరుగుతుంటే ఎంత కళగా ఉందో. మళ్ళీ ఇంటి తిండి ఎన్నాళ్లకు తింటుందో అని టిఫిన్ ఇచ్చాను. 9 అవ్వగానే ఎక్కడైనా కారాపి టిఫిన్ తినేయండి అంటూ ఆప్యాయంగా అన్నారు ఇందిరగారు. ఇది మరీ అన్యాయమమ్మా. చెట్టంత కొడుకుని ఇంటి నిండుగా తిరుగుతూ ఉంటే నీకు కళగా లేదా అని కాస్త గారాబంగా అడిగాడు. నాకు నవ్వొచ్చింది. ఆపుకున్నాను. ఆ, ఉన్నావులే చెట్టంతా. ఊరి బయట తాటి చెట్టు ఉంది. ఇంట్లో నువ్వు ఉన్నావు. ఓ పండగొచ్చినా పబ్బం వచ్చినా ఆడపిల్ల కళకళలాడుతూ ఇంటికి తోరణం కడితే వచ్చే ఆ కళే వేరు. ఎప్పుడూ వ్యాపారము అని ఆ కర్నూల్లో ఉండడమే గాని ఇలా విశ్రాంతిగా ఇంటి పట్టున ఎప్పుడైనా ఉంటావా నువ్వు? ఏదో మన సవితొచ్చినప్పుడు ఇంట్లో ఉండడమే తప్ప నీకు నువ్వుగా ఇంటికొచ్చి నీ దగ్గరుండాలనుందమ్మా అని ఒక్క 2 రోజుల పాటు ఎప్పుడన్నా ఉన్నావురా అంటూ ఇందిరగారు నిలదీశారు. పట్టుబడిన దొంగలా చూశాడు గోకుల్. సమాధానం చెప్పలేనట్టు ముక్కు నలుపుకుంటూ వచ్చే ఆ నవ్వుని ఆపుకున్నాడు. కొడుకు అవస్థ చూసి ఇందిరగారు పక్కుమని నవ్వేశారు. బయల్దేరండి నాన్నా, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది అంటూ మమ్మల్ని బయల్దేరదీశారు. నన్ను హృదయానికి హత్తుకున్నారు. నేను ఇందిరా జగన్నాథం గారి కాళ్లకి దండం పెట్టుకున్నాను. మనసులో అమ్మానాన్నలకు కూడా నమస్కరించుకున్నాను. నా బ్యాగు భుజానేసుకున్నాను. కారెక్కేశాను. ఇందిరగారు మా కారుకి ఎదురొచ్చారు. కారు ముందుకి కదిలింది. క్రమంగా గోకుల్ వాళ్ళ ఇల్లు, పొలాలు అన్నీ వెనకబడుతూ కారు కర్నూలు రోడ్డు పట్టింది. నాకు మనసులో వేలవేల ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. నన్ను నేను ఒంటరిగా ఈ జనారణ్యంలో బహిరంగపరుచుకుంటున్నాను. నేను అనుకున్నది సాధించగలనా? నా లక్ష్యం వైపు తడబాటు లేకుండా అడుగులు వెయ్యగలనా? ఎలాంటి అవరోధాలు వచ్చినా విజయవంతంగా దాటగలనా? సమస్యలు ఏవైనా ఎదురైతే నేను వాటిని ఎదుర్కోగలనా? ఒక్కసారిగా ఎందుకో దిగులుగా అనిపించింది. అందరాడపిల్లల్లాగా నేను కూడా బుద్ధిగా అమ్మానాన్నలు చూపించిన సంబంధం చేసుకుని సుఖపడకుండా ఈ మార్గం ఎంచుకున్నానా? ఆ నివాస్తో అంత పెద్ద అడుగు ఎలా వేయగలిగాను? అంత మనోభ్రాంతికి ఎలా గురయ్యాను? మనసంతా జడివానలా కురుస్తున్న ప్రశ్నలతో ముసురు పట్టినట్టయింది. గట్టిగా తల విదిలించి కళ్ళు తెరిచాను. గోకుల్ నావైపే చిరునవ్వుతో చూస్తున్నాడు. అనవసరంగా ఇంత కష్టమైన శపథం చేశానే అని బాధపడుతున్నావా సవితా అని నవ్వుతూ అడిగాడు. అతని మాటలకి నాకు కోపం రాలేదు. నా మనసులోని ఆలోచనలన్నీ ఇతనికి ఎలా తెలిసిపోతాయో అనిపించింది. అన్నీ మరోసారి ఆలోచించుకుంటున్నాను గోకుల్ అన్నాను నేను. ఇప్పుడు ఆలోచించవలసిన అవసరమే లేదు సవితా. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఒక లక్ష్యం ఉంది. నువ్వు చేరవలసిన గమ్యం నువ్వెంచుకున్నావు. నీ జీవిత గమనాన్ని ఆ లక్ష్యం వైపు మలుచుకోవడం నీ చేతుల్లోనే ఉంది. ఈ క్రమంలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనా తట్టుకునే మానసిక శక్తి నీకు ఉందని నువ్విప్పటికే ప్రూవ్ చేసుకున్నావు. అతి ముఖ్యమైన 6 నెలల పరీక్షా కాలాన్ని అవలీలగా దాటేశావు. ఇక నువ్వు కోరుకున్నది సాధించటం నీకు అసాధ్యం కానే కాదు. ఈ మాటలు విన్నాక నాకు మనసు మీద గంధపు జల్లి కురిసినట్టయింది. ఇన్నాళ్ల నా మనోవేదనకి లేపనం రాసినట్లు అనిపించింది. నిజమే, జనారణ్యంలో ఉంటూ 6 నెలలు నా చుట్టూ గిరిగీసుకొని ఒకే తపనతో చదువు మీదే మనసు లగ్నం చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో, ఎంత దుఃఖించానో నాకు తెలుసు.
నన్ను కన్న తల్లిదండ్రులు, రక్త సంబంధం వలన వచ్చిన మమకారంతో జరిగిన దానిలో నా తప్పేం లేదు, నువ్వు ఏం చేసినా మా బిడ్డగా నిన్ను చేరదీస్తాం అని అంటున్నా నా మనసుకి ఇంత ఊరట కలగలేదు. నా గురించి జరిగినది అంతా తెలిసిన ఒక బయట వ్యక్తి, అందులో గోకుల్ వంటి నిర్మొహమాటంగా, నిష్కపటంగా మాట్లాడే వ్యక్తి నా గురించి 4 మాటలు మెచ్చుకోలుగా మాట్లాడితే మనసు ఆనందంతో గంతులు వేసింది. కానీ ఆ నివాస్‌ని తలుచుకున్నప్పుడు మాత్రం మనసు ఉడికిపోతోంది. నమ్మి, సర్వస్వం వదులుకోడానికి సిద్ధపడి, తనతో వచ్చిన ఒక ఆడపిల్లకి ఇంత ద్రోహం చేస్తాడా? నా మనసులో ఆలోచనలను గ్రహించినట్టు మళ్ళీ అన్నాడు గోకుల్. నువ్వు నివాస్ మీద కసితో ఎదగాలనుకున్నావు బావుంది. కానీ ఇక ముందు నువ్వు నీకోసం ఎదిగే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీ లక్ష్యానికి ఒక సాకారత లభిస్తుంది. నీ గమ్యానికి గురి తప్పకుండా బాణం వెయ్యగలుగుతావు. నీ మనోవికాసం పెంపొందుతుంది. నివాస్ గురించిన నెగటివ్ థింకింగ్ ఇక వదిలేయి. ఆ మనిషి నువ్వు ఆలోచనలో తలుచుకోడానికి కూడా అర్హత లేనివాడు. నువ్వు పైకి ఎదగాలి. అందరం నీ వైపు తలెత్తి చూసేంత ఎత్తులో నువ్వు నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎప్పటికీ నీ వెంట నిలిచే నీ శ్రేయోభిలాషిని నేను అన్నాడు గోకుల్. ఇంతకన్నా ఒక మనిషికి ఏం కావాలి? నీ వెంట వెన్నంటి ఉండి నిరంతరం మన జయాన్ని కోరుకొని దానికోసం ఏదైనా చేసే వ్యక్తి మనకి స్నేహితుడిగా లభించటం జీవితకాలపు అదృష్టం కదూ. ఎందరికో దక్కని అదృష్టం నాకు దక్కింది. కానీ గోకుల్ నాకు శ్రేయోభిలాషి మాత్రమేనా? ఇంకేం కాడా? తన మనసులో ఏముందో స్పష్టంగా ఇంకా తెలియడం లేదు. నేను జీవితంలో వేసిన ఒకే ఒక తప్పటడుక్కి నేను అతని నుంచి అంతకన్నా ఏమీ ఆశించకూడదు అని నాకు నేనే మనసులో సమాధానం చెప్పుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నంకి బెంగుళూరు చేరుకున్నాం. బెంగుళూరులో ముందుగానే బుక్ చేసుకున్న హోటల్లో దిగాం. అది సూట్ అవ్వడంతో విశాలమైన బెడ్రూమ్‌తో పాటు సోఫా సెట్టు ఉన్న మరో రూమ్ కూడా ఉంది. వెళ్ళగానే స్నానాలు చేసి హాయిగా నిద్రపోయాం. నేను బెడ్రూమ్‌లో పడుకున్నాను. గోకుల్ ముందరి గదిలో పడుకున్నాడు. ఆ మర్నాడు మంచి రోజుట. ఇందిరగారు ఉదయం 9 గంటల్లోపే నన్ను ఆఫీస్‌లో జాయిన్ అవ్వమని పదే పదే చెప్పారు. ఇద్దరం రెడీ అయ్యి ఆఫీస్‌కి చేరుకున్నాం. విశాలమైన 12 అంతస్తుల భవనం అది. అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ అవ్వడంతో ఆ భవంతి కట్టడంలోని ప్రతి చిన్న అంశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తోంది. ఒక్క క్షణం నన్ను నేను మరచిపోయాను. ఇంత పెద్ద యంత్రాంగంలో నేను ఒక భాగస్వామిని కాబోతున్నాను అనే ఆలోచన నాకు ఆనందాన్ని ప్రసాదించింది. లోపలికి వెళ్ళి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేశాను. హెచ్ఆర్ మేనేజర్ కూడా స్త్రీనే. ఆధునికంగా ఉన్నప్పటికీ మర్యాదగా మాట్లాడింది. నా సీట్, నేను చెయ్యవలసిన డ్యూటీలు మీ టీం లీడర్ చెప్తారని తెలియజేసింది. నేనెక్కడ ఉంటున్నానో ఎంక్వైరీ చేసింది. కంపెనీ క్వార్టర్స్ ఇస్తారని, వాటికి రెంట్ జీతంలో కట్ చేసుకుంటారని, అవసరమైతే ఆ క్వార్టర్స్‌లో ఉండొచ్చని చెప్పింది. నాకు నెత్తిమీద పాలు పోసినట్లయింది. ఇప్పటివరకు నా మనసులో ఎక్కడ ఉండాలా అనే ఆలోచన వేధిస్తూ ఉండేది. చివరికి ఎక్కడైనా పేయింగ్ గెస్ట్‌గా ఉందామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కంపెనీనే మాకు రక్షణతో సహా క్వార్టర్స్ అలాట్ చేస్తోంది అంటే ఇంకా సంతోషమేసింది. నేను నా టీం లీడర్ దగ్గరకు వెళ్ళాను. అతని పేరు రెడ్డి. మరీ పెద్ద వయసువాడు కాదు. అతని టీం చాలా పెద్దదట. కంపెనీలో చాలా క్రూషియల్ వర్క్ అతని ఆధీనంలో జరుగుతుంది కాబట్టి అతని టీంలో అత్యంత మెరిట్ ఉన్నవారికే కంపెనీ స్థానం కల్పిస్తుందిట. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పాడు. మనిషి నిదానస్తుడిలా ఉన్నా మంచి వర్క్ మైండెడ్‌గా కనపడ్డాడు. మర్నాడు కాక మూడో రోజు నుంచి పనికి అటెండ్ అవ్వాలని చెప్పాడు. ఈలోగా కంపెనీ క్వార్టర్స్‌లో చేరే ఉద్దేశం ఉంటే అక్కడ చేరిపొమ్మని చెప్పాడు. నేను గోకుల్ వెళ్ళి ఆ క్వార్టర్స్ పరిశీలించాం. కంపెనీ ఆవరణలోనే ఒక బ్లాక్‌లోని అపార్ట్మెంట్ సముదాయాన్ని స్టాఫ్ క్వార్టర్స్ కోసం కేటాయించారు. వాటిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే మరొకరితో షేరింగ్ కంపల్సరీ అట. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఒక్కరే ఉండొచ్చుట. మరో ఆలోచన లేకుండా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌నే ఎంచుకున్నాను. ఫ్లాట్స్ అన్నీ చక్కగా నీట్‌గా ఉన్నాయి. క్వార్టర్స్, ఆఫీస్ ఒకే ఆవరణలో అవడం వలన ఉద్యోగులకు సెక్యూరిటీ సమస్య కూడా ఉండదు. నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఆఫీస్ నుంచి ఇద్దరం బయటపడ్డాం. నా మనసంతా చిత్రమైన రకరకాల భావాలతో కలగాపులగంగా
కొద్దిపాటి భయంగా, కొద్దిపాటి కంగారుగా కూడా ఉంది. ఒక్క క్షణం ఇవన్నీ వదిలేసి అమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మా వ్యాపారం చూసుకుందామని బలంగా అనిపించింది. ఏదో పెద్ద సంతలోనో, తిరునాళ్లలోనో, జాతరలోనో తప్పిపోయిన చిన్న పిల్లలాగా మనసంతా ఆందోళనగా అనిపించింది. ఇద్దరం తిరిగి హోటల్ రూమ్‌కి వచ్చేశాం. గోకుల్ నన్ను, నా మొహంలో భావాలను గమనిస్తూనే ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం నన్ను ప్రముఖ ఇస్కాన్ టెంపుల్‌కి తీసుకెళ్ళాడు. అక్కడి పాలరాతి శిల్ప సౌందర్యాలు, ఆ గుడిలోని ప్రశాంతత నా మనసుని సేదతీర్చాయి. గుడి ఆవరణలో ఇద్దరం కూర్చున్నాం. అయితే రేపట్నుంచి సవిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని పిలిపించుకుంటుందన్నమాట చిరునవ్వుతో అన్నాడు గోకుల్. అది నా ఉద్యోగ బాధ్యత మాత్రమే, నా హోదా కాదు. ఏదో ఐఏఎస్ హోదాలాగా చెప్తున్నారు అని చిరుకోపంగా అన్నాను నేను. నా దృష్టిలో నువ్వు ఐఏఎస్ కన్నా ఎక్కువే సవి. నిజానికి నువ్వు ఆ దిశగా ప్రయత్నం చేసుంటే బావుండేది అన్నాడు గోకుల్. అతని మాటల్లో వెక్కిరింపు ఉందేమో అని అతని మొహంలోకి చూశాను. అలాంటి భావం ఏదీ కనపడలేదు. మొహంలో స్నేహపూర్వకమైన చిరునవ్వే ఉంది. నేను ఏమీ మాట్లాడలేదు. అక్కడి ప్రశాంతత నాకు బాగా నచ్చింది. దానిని మనసారా ఆస్వాదిస్తూ కూర్చున్నాను. ఇక వెళదాం సవితా, పొద్దుపోతోంది అంటూ నాకు చెయ్యిచ్చి లేపాడు గోకుల్. ఆ చెయ్యి ఆసరా నాకు జీవితాంతం కావాలనుంది. కాని అడగడానికి నాకు అర్హత లేదు. గోకుల్‌కి నా మనసు ఏమిటో అర్థం కావట్లేదా? ఎందుకు నన్ను దగ్గరగా తీసుకోడు? నువ్వు నాదానివి సవి. నీకు నా రక్షణ, సపోర్ట్ జీవితాంతం ఉంటుంది అని ఎందుకు చెప్పడు? అతనికి నా మీద ఆ భావన లేదా? నా గతం గురించి అతని మనసులో ఇంకా ఏవైనా ఆలోచనలున్నాయా? ఇటువంటి ఆలోచనలతో నేను సతమతమవుతున్నాను. ఆ మర్నాడు వెళ్ళి ఆఫీస్‌లో జాయిన్ అయ్యాను. నా ఉద్యోగ బాధ్యతలను తీసుకున్నాను అనడం కన్నా, ప్రేమతో కౌగిలించుకున్నాను, ఆప్యాయంతో ఆలింగనం చేసుకున్నాను అనడం కరెక్ట్. నేను జాయిన్ అయ్యే ముందు రోజు గోకుల్ నన్ను నా క్వార్టర్స్‌లో దింపాడు. నాకు పెద్దగా లగేజీ ఏమీ లేదు. సమస్తం క్యాంటీన్‌లో లభ్యమవుతాయి. గోకుల్‌తో పాటు బజారుకు వెళ్ళి టీ కెటిల్, కాఫీ కెటిల్, చిన్న రైస్ కుక్కరు, కొన్ని కప్పులు, సాసర్ల వంటివి కొని తెచ్చుకున్నాను. టీ పొడి, కాఫీ పొడులు తెచ్చుకున్నాను. ఇందిరగారు ఇచ్చిన పచ్చళ్ళు, పొడులు బాటిల్స్ సర్దుకున్నాను. గోకుల్ నాకు వీడ్కోలు చెప్పాడు. గుమ్మం వరకు నడిచాడు. గడప దాటపోతున్న అతని చెయ్యి పట్టుకొని ఆపేశాను. ఆగిపోయి వెనక్కి తిరిగి నా మొహంలోకి ఏమిటి అన్నట్టుగా చూశాడు. చటుక్కున అతని చెయ్యి వదిలేశాను. ఏం చెప్పాలి? ఆంటీని అడిగానని చెప్పండి అంటున్న నా గొంతు వణికింది. నా మొహంలోకి సూటిగా చూస్తూ, నా వేపు 2 అంగల్లో నా దగ్గరకొచ్చి గోకుల్ నన్ను హఠాత్తుగా దగ్గరికి తీసుకున్నాడు. తన గుండెలకి హత్తుకొని నా చుట్టూ చేతులు వేశాడు. ఆంటీ మాత్రమే కాదు సవి, నేను నీకోసం ఉన్నాను, ఉంటాను, గుర్తుపెట్టుకో అంటూ నా నుదిటి మీద జుట్టు వెనక్కి తోసి నా నుదిటి మీద తేలిగ్గా ముద్దు పెట్టాడు. ఉంటాను సవిత, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ అని చెబుతూనే చకచకా నడిచి లిఫ్ట్లో ఎక్కడం నాకు కనబడుతూనే ఉంది. నా మనసు తేలికగా ఉంది. ఎలాంటి దిగుళ్ళు, సంకోచాలు లేవు. మర్నాటి నుంచి నేను ఉద్యోగ బాధ్యతలను ఆకళింపు చేసుకునే పనిలో నిమగ్నమైపోయాను. ఇదండి సంగతి. ఈ భాగంలో కూడా సవితా గోకుల్ పెళ్లి చేసుకుంటారా లేదా అనే టెన్షన్ అలాగే ఉండిపోయింది కదా. నెక్స్ట్ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్. సవిత అమెరికాకి ఎందుకు వెళ్ళింది, ఏ నిర్ణయం తీసుకుంది చివరికి అనేది మీకు తెలిసిపోతుంది. ఆఖరి ఎపిసోడ్ తప్పకుండా వినండి. ముందు ఎపిసోడ్స్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా వినడానికి ప్రయత్నించండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.